ఇక నిజామాబాద్ లో పోలింగ్ సెంటర్ల వద్ద భద్రతా ఏర్పాట్లు అక్కడ విశేషాల గురించి మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి కౌంటింగ్ సెంటర్స్ దగ్గర? గుడ్ మార్నింగ్ వైశాలి. అయితే లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. మరో గంటలో మనకు ఏదైతే ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతుంది. అయితే ఓవరాల్ గా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సెగ్మెంట్ లో దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పోలైన ఓట్లను ఇప్పుడు ఒక గంటలో మనకు ఇక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే ప్రధానంగా మనకు సిఎంసి ఏదైతే డిచ్పల్లిలోని సిఎంసి ఏదైతే మెడికల్ కాలేజీకి సంబంధించిన ఆ ప్రాంతంలో ఓట్ల లెక్కింపును మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఓవరాల్ గా చూస్తుంటే మనకు ఉదయం 5 గంటలకే మాక్ కౌంటింగ్ అనేది కూడా ప్రారంభమైంది. మొదటగా ర్యాండమైజేషన్ పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు మనకు 8 గంటలకు మనకు ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభం కాబోతుంది. అయితే ప్రధానంగా మనకు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి మొదటగా ఓట్ల లెక్కింపు చేస్తారు. అయితే 2 గదుల్లో దాదాపు 10 టేబుల్లను ఏర్పాటు చేశారు. 70 మంది సిబ్బందిని ఈ ఫస్ట్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభించబోతున్నారు. మొత్తానికైతే మనకు చూస్తుంటే విజువల్స్ లో చూస్తుంటే మనం ఇక్కడైతే సిఎంసి కళాశాల ప్రాంగణంలో మనం ఉన్నాము. అయితే ఈ సిఎంసి కళాశాల ప్రాంగణం ప్రారంభంలో కౌంటింగ్ సిబ్బందికి చెకింగ్ పాయింట్ వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి అక్కడ మనకు ఏదైతే అందరినీ ఏజెంట్లను కానీ తర్వాత సిబ్బందిని కానీ అందరినీ ఓట్లతోటి వాళ్ళందరినీ లోపలికి అనుమతిస్తున్నారు. అదేవిధంగా ఏజెంట్లను కూడా ఇక్కడ పూర్తిగా చెక్ చేస్తూ వాళ్ళకు ఐడి పాసులు ఉన్నాయా లేవా అని చెప్పేసి అన్ని చెక్ చేస్తూ మనకు పంపిస్తున్నారు. అయితే ప్రధానంగా మనకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 17,867 ఓట్లుంటే ఏదైతే మే 13 నాడు పోలింగ్ జరిగింది. దానికి సంబంధించి 12,26,133 ఓట్లు మనకు పోలయ్యాయి. అయితే దాదాపు 71.92% మనకు ఓటింగ్ జరిగింది. అయితే ఈ పురుషులు మాత్రం 5,52,465, అదేవిధంగా మహిళలు 6,73,624 మంది ఓటు హక్కు వినియోగించుకోగా వీటన్నింటినీ ఇప్పుడు మనకి ఇక్కడ లెక్కించబోతున్నారు. అయితే ఉదయం 8 గంటలకి ఈ లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అయితే మొదటి 40 నిమిషాల్లోనే తొలి రౌండ్ ఫలితము వచ్చే అవకాశం ఉంది. మరీ అరగంటకు ఒక రౌండ్ను ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి జిల్లా ఎన్నికల అధికారి రిటర్నింగ్ అధికారి అయిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మనకు ఇక్కడ చెప్తున్నారు. అయితే ఓవరాల్ గా మనకు పోస్టల్ బ్యాలెట్లు చూసుకుంటే లోక్సభ పరిధిలో మొత్తం 7,414 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. అదేవిధంగా సర్వీస్ ఓటర్లు 724 మంది ఉంటే ఇప్పటి వరకు 311 మాత్రమే మనకు ఇక్కడ వారు ఏదైతే వాళ్ళకు అందినాయి ఇప్పటి వరకు అందాయి. అయితే లెక్కింపు ప్రారంభం వరకు వచ్చే ఈ వాటన్నిటిని అనుమతిస్తామని చెప్పేసి రిటర్నింగ్ అధికారి చెప్తున్నారు. అయితే ఓవరాల్ గా మనకు ఈ 10 టేబుళ్లలో 70 మంది సిబ్బందితోటి మనకి పోస్టల్ బ్యాలెట్లను 2 గదుల్లో 2 రౌండ్లలో మనకు చేపడుతున్నారు. అదేవిధంగా మనకు ఓవరాల్ గా చూస్తే ఏదైతే మనకు టోటల్ గా ఈ ఏదైతే కౌంటింగ్ సూపర్వైజర్లు 180 మంది, అదేవిధంగా కౌంటింగ్ సహాయకులు 190 మంది, అదేవిధంగా సూక్ష్మ పరిశీలకులు అంటే మైక్రో అబ్జర్వర్స్ 180 మందిని మనకు ఏర్పాటు చేశారు. ఓవరాల్ గా చూస్తే మనకు దాదాపు 140 టేబుళ్లను మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే దాదాపు మనకు ఇది ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే టేబుళ్లను ఏర్పాటు చేశారు దానికి సంబంధించిన మనం వివరాలకు పోతే దాదాపు మనకు ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో సంబంధించి 18 టేబుళ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా బాల్కొండ తర్వాత ఈ కొరుట్ల జగిత్యాలకు సంబంధించి కూడా 18 చొప్పున, అదేవిధంగా మనకు నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్ విషయానికి వస్తే 20 టేబుళ్లను ఏర్పాటు చేశారు. అంటే మొత్తానికైతే ఈ రౌండ్లు కూడా మనకు ఆర్మూర్కు మొదట ఫలితం రాబోతుంది. అయితే 13 రౌండ్లలో మనకు ఆర్మూర్ నియోజకవర్గం చేపడుతున్నారు. అయితే ఇక్కడ మనకు ఆర్మూర్లో మొత్తం 2,12,145 ఓట్లుంటే మనకు పోలైన 1,55,159 మనకు ఓట్లు ఇక్కడ లెక్కించబోతున్నారు. అయితే 18 మనకు ఓట్లు లెక్కించబోతున్నారు. అయితే 13 రౌండ్లుగా మనకు ఇక్కడ పూర్తి చేయనున్నారు. అయితే మొత్తానికి ఈ బోధన నియోజకవర్గానికి వస్తే 2,26,096 ఓట్లుంటే 1,66,333 ఓట్లు ఇక్కడ మనకు లెక్కించబోతున్నారు. దాదాపు 18 టేబుళ్ల మీద ఈ నియోజకవర్గానికి సంబంధించి 14 రౌండ్లుగా
మనకు లెక్కించబోతున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే నిజామాబాద్ అర్బన్కి సంబంధించి మొత్తం 3,04,317 ఓట్లుంటే 1,88,159 ఓట్లు మనకు పోలైనవి. వీటన్నిటిని లెక్కించబోతున్నారు. అయితే 20 టేబుల్ ఏర్పాటు చేశారు. అయితే 15 రౌండ్లలో పూర్తిగా చేస్తారని చెప్తున్నారు. అదేవిధంగా మనకు నిజామాబాద్ గ్రామీణ ప్రాంతానికి సంబంధించి 2,56,593 ఓట్లు మనకు మొత్తంగా ఉంటే 1,91,252 ఓట్లు ఇక్కడ లెక్కించబోతున్నారు. అయితే 20 టేబుల్ల మీద ఇక్కడ లెక్కించబోతున్నారు. అయితే 15 రౌండ్లలో ఇక్కడ పూర్తి చేయనున్నారు. అదేవిధంగా మనకు బాల్కొండ నియోజకవర్గానికి వస్తే 2,26,792 ఓట్లు మొత్తం ఉంటే 1,69,524 ఓట్లు మరి ఇక్కడ పోలైనాయి. అయితే ఇక్కడ 18 టేబుల్ ఏర్పాటు చేశారు ఈ నియోజకవర్గానికి సంబంధించి. దాదాపు 14 రౌండ్లలో ఇక్కడ ఓట్లు లెక్కించబోతున్నారు. అయితే అదేవిధంగా మనకు ఏదైతే కొరట్ల విషయానికి వస్తే 2,45,249 ఓట్లు మొత్తంగా ఉంటే మనకు 1,80,867 ఓట్లు మనకు పోలైనాయి. వాటన్నిటిని లెక్కించబోతున్నారు. అదే 18 టేబుల్లలో ఇక్కడ లెక్కించబోతున్నారు. అయితే రౌండ్లు కూడా 18 రౌండ్లలో మనకి ఇక్కడ పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా మనకు జగిత్యాల విషయానికి వస్తే 2,36,675 ఓట్లకు గాను 1,74,842 ఓట్లు పోలవ్వగా వాటన్నింటిని లెక్కించబోతున్నారు. అయితే 18 టేబుల్ల మీద ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేశారు. అయితే 15 రౌండ్లుగా వీటిని ఏదైతే రౌండ్ల వారిగా మనకు ప్రకటించబోతున్నారు. అయితే మొత్తానికైతే మనకు ఏదైతే ప్రతి టేబుల్కు ఏదైతే మనకు అక్కడ అధికారులు ఏదైతే కౌంటింగ్ సూపర్వైజరు, అదేవిధంగా కౌంటింగ్ సహాయకుడు నమోదు చేశారు. చౌటుప్పల్ పిఎస్ కు క్రిషాంక్ ను తీసుకెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఓయూలో హాస్టల్లో మెస్ల మూసివేతకు సంబంధించి తప్పుడు వీడియోలు పోస్టు చేసినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎలక్షన్ అబ్జర్వర్ గాని పూర్తి పర్యవేక్షణలో కెమెరాలు పెట్టి చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అనుమతిస్తలేరు. ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ ఏజెంట్లకు సంబంధించి ఏదైతే మొత్తానికైతే ఈ పార్లమెంటు నియోజకవర్గంలో 29 మంది అభ్యర్థులు మనకి ఇక్కడ పోటీ చేస్తున్నారు. అయితే 29 మంది అభ్యర్థులకు సంబంధించి 29 మంది పోలింగ్ ఏజెంట్లకు మాత్రమే అనుమతిస్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా మనకు 3 అభ్యర్థులు నమోదు చేశారు. చౌటుప్పల్ పిఎస్ కు క్రిషాంక్ ను తీసుకెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఓయూలో హాస్టల్లో మెస్ల మూసివేతకు సంబంధించి తప్పుడు వీడియోలు పోస్టు చేసినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాజిరెడ్డి గోవర్ధన్ కు సంబంధించిన అదేవిధంగా మిగతా వాళ్ళు ఏదైతే 26 మంది మిగతా ఇండిపెండెంట్లకు సంబంధించిన వాళ్ళందరూ ఏజెంట్లు చేరుకున్నారు. అయితే వారందరినీ 7 గంటల వరకు లోపలికి అనుమతించారు. చాలా పకడ్బందీగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 1000 మంది పోలీసు సిబ్బందిని ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే అడిషనల్ సిపి ఏదైతే సిపిల నుంచి మొదలుకొని అడిషనల్ సిపిలు తర్వాత చౌటుప్పల్ పిఎస్ కు క్రిషాంక్ ను తీసుకెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఓయూలో హాస్టల్లో మెస్ల మూసివేతకు సంబంధించి తప్పుడు వీడియోలు పోస్టు చేసినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. భారీ కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఇక్కడ కౌంటింగ్ జరగబోతుంది. అయితే దాదాపు 5 కిలోమీటర్ల వరకు ఇక్కడ 144 సెక్షన్ ను అమలు పరుస్తున్నారు. ఎక్కడ కూడా బాణాసంచాలు పేల్చడానికి వీలు లేదు. అదేవిధంగా ఎక్కడ కూడా ర్యాలీలు తీయడానికి అనుమతి లేదు అని చెప్పేసి పూర్తిగా నిషేధం ప్రకటించారు. ఎక్కడైనా ఇది నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం వారందరినీ కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. అయితే దాదాపు కేంద్ర బలగాలు కూడా దాదాపు మనకు 8 కేంద్ర బలగాలకు సంబంధించిన వాళ్ళంతా మనకు ఇక్కడ దిగారు. అయితే వీరందరికీ పర్యవేక్షణలో వీరందరికీ నిఘాలో పోలీసు నీడలో ఇక్కడ మనకు కౌంటింగ్ జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. అదేవిధంగా మద్యం దుకాణాలు కూడా 48 గంటలు పూర్తిగా ఇక్కడ మూసివేయించారు. అయితే కౌంటింగ్ పూర్తయి రేపు మరుసటి రోజు వరకు కూడా ఈ మద్యం దుకాణాలన్నీ పూర్తిగా ఏదైతే బంద్ పాటిస్తూ ఉంటారని చెప్పి చెప్తున్నారు. ఎక్కడ ఇంకో మరి ఏదైతే మిగతా ఈ కౌంటింగ్ ప్రాంతం 5 కిలోమీటర్ల పరిధి వరకు కూడా 144 సెక్షన్ ను అమలు పరుస్తూ ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మనకి ఇలా కౌంటింగ్ జరుగుతుందని చెప్పవచ్చు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ సాయి.